ప్రైజ్ లార్డ్. అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకు ఒక నూతనమైన వాగ్దానం ఇచ్చి నడిపించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మనం సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. చూద్దాం. సామెతలు 28 మరి 20వ వచనం. ధనవంతుడొకటుకు అతురుపడివాడు శిక్ష అందుకుపోడు. స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో ఎందరైతే ధనవంతులు అవ్వాలని అతురుపడుచున్నారో, అంటే త్వరపడుచున్నారో, వారందరూ కూడా దేవుని పక్షముగా శిక్ష నొందక తప్పదు. వారు ఎంత సంపాదించామనేది కాదు, ఎంత దాచుకున్నామనేది కాదు, ఎంత దోచుకున్నామనేది కాదు, మరి ఎంత భద్రపరుచుకున్నామనేది కాదు, కానీ దేవుడైతే స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా ఎవరైతే త్వరపడుచున్నారో వారు విశ్వాసులు కానీ, అవిశ్వాసులు కానీ, వేషధారులు కానీ, ఆదివారపు క్రైస్తవులు కానీ, అలాగే సేవకులు కానీ, పరిచారకులు కానీ, సంఘ కాపురులు కానీ, వీరందరూ కూడా దేవుని నామములో ఎవరైతే ధనము సంపాదించాలని త్వరపడుచున్నారో వారందరూ ఒక దినమున శిక్షకు పాత్రులవుతారు. ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా ఆలోచించని విషయము దేవుని చెంత ఉన్నది. ఆ దేవుని చెంత ఉండడం కాదు, దేవుని సంఘములలో కూడా అది ఉంది. కనుక యేసు యొక్క నామమును చెప్పి ఆ నామమును వ్యర్థం చేస్తూ దూషణ పాలు చేస్తున్నటువంటి క్రైస్తవ సమాజములకు ఒక హెచ్చరికగా దేవుడు తెలియజేస్తున్నాడు ఈ వాగ్దానం ద్వారా. ఎందరైతే ఈ లోకంలో ధనము సంపాదించాలి, ఐశ్వర్యము సంపాదించాలి, నేను గొప్పగా బ్రతకాలి అన్నప్పుడు ఖచ్చితంగా వారు ఒకనాడు దేవుని యొక్క శిక్షకు పాత్రులవుతారు. మరి ప్రియ సహోదరి, సహోదరుడా, నీవును దేవుని శిక్షకు పాత్రలు అవ్వాలని అతురుపడుచున్నావా? ఈ దినం నుండి వదిలే. ధనము ఐశ్వర్యము కాదు, యేసు ఉంటే చాలు. యేసుని హృదయంలో ఉంటే చాలు. మరి ఆ రీతిగా నువ్వు ఈ దినమనైనా దేవునికి ఇష్టడుగా బ్రతకాలి అనుకున్నట్లయితే ఈ యొక్క ధన ఆశను వదిలేసి యేసులోకి రండి. యేసును ధ్యానించండి ఈ దినమనే. మరి చూద్దాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రభువును ధ్యానించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఇదిగోనైనా మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం ఆయన మా అందరి హృదయములలో ఆయన ఒక్కసారి మాకు మేముగా జ్ఞాపకం చేసుకునే భాగ్యంగా దయచేయండి. ప్రభా, ధనవంతుల గుట్టుకు అతురుపడి వారు నాశనములో పోతారంటున్నావు, నాశన పాలవుతున్నారు అంటున్నావు. కనుక ప్రభా, ఆ రీతిగా ఈ ఛానల్ వీక్షించుతున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆ రీతిగా కాకుండా మీ కొరకు బ్రతికే కృపా సహాయం దయచేయండి. మీ కొరకు త్వరపడే ఆ భాగ్యాన్ని ప్రతి హృదయంలో దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. ప్రభా, మీ చిత్తము సమస్తమును వీక్షించున్న ప్రతి బిడ్డ పక్షముగా జరిగించి యేసు నామములో వృద్ధి చెందాలి అనే హృదయములను మీరు దీవించి ఆశీర్వదించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.